రేయ్, నన్ను ఎగతాళి చేసినవ్వావా? కోణంగిరా, ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నానో తెలుసా? పోన్రా. ఎట్టమ్మా? ఇదిగో మాణిక్యం. దండాలు బాబు. దండాలయ్యా. దండలయ్యా. అయ్యా రండి. మీరు ఆ రోజు మీ అల్లుడికి నేర్పించిన విధం చూసి మేమందరం ఆశ్చర్యపోయాం. వాడికి నేను నేర్పించేదేంటి? వాడి నీ కూతురికి ప్రేమ పాఠాలు నేర్పించాలని చూస్తున్నాడు. వాడి మనసు మీ అమ్మాయి కాజేసి చాలా రోజులైందయ్యా. ఒరే ఆదివాసి, ఎందుకు అనవసరంగా మాట్లాడే ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? వాడు ప్రేమలో పేక లోతుల్లో కూరుకుపోయాడు. ఏమంటావు? అయ్యా దండాలయ్యా. దండాలు బాబు. పోయిన సంవత్సరం ఊరంతా మేల్కొని తాళాలు తపట్లు కొట్టి వేకుదాకా కావలి కాసాం. కానీ మీరొక్కరే నిద్రపోకుండా ఈ ఊరినే నిద్రపుచ్చారు. దీనికి మేం ఏం ఉపకారం చేయాలో తెలియట్లేదు. నిజం తెలిస్తే ఉపకారం కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మాకు అపకారమే చేస్తారు. అయ్యా, వేకుదాకా మేల్కొని బాగా అలసటగా ఉన్నారు. రాగులు, ఎదురు బియ్యం సంకటిగా వండించి ముద్దతేనా అయ్యా? ముద్ద ముద్ద. నేను ఇంకేదో అనుకున్నాను లేవయ్యా. అనుకోండి అయ్యా, మీరేమనుకున్నారో అడగండి. ఏం అడిగినా చేయమని చెప్పారు మా అయ్యగారు. మీరు క్షేమంగా ఉండాలి. అందుకే కదయ్యా మీరు వచ్చింది. మేము క్షేమంగా ఉంటాం. మిగతాది రేపు మాట్లాడుకుందామా? లేదయ్యా, తినడానికి ఏం తక్కువగా మాట్లాడమని అయ్యగారు నొక్కి మరీ చెప్పారు. లోడలోడ వాగుతున్నావు. మన ఊరు కోసం కష్టపడుతున్నారే, అయ్యగారిని ఊరికి విసిగించకూడదు. రారా. ఉంటామయ్యా. కపాలిని గుద్దే చంపేయడానికి ఎలా కసరత్తు చేస్తున్నారో. ఇంత కసి మన దగ్గర లేకపోవటం వల్లరా మనం ఇంకా టీ పోసి ఇచ్చే దగ్గర ఆగిపోయాం. కసి పెంచుకోవాలా? పెంచుకుందాం పద. దేవుడా, మా బోపన్న మనసులో ఉన్న ప్రేమ అనే మొక్కని మొక్కగానే తుంచేవయ్యా. ఒరే హెల్ప్ రామిలా, బాపుడు పూర్తిగా మెంటల్ అయిపోయాడేంట్రా. ఎందుకు అన్నని మెంటల్ హాస్పిటల్ చేరుతా ఉంటాడు? అన్నా ఆయనకి ఏం కావాలంటరా? ఏం లేదన్నా. సరేగానే ఊళ్ళోకి వెళ్ళి ఒక దున్నపోతుని పట్టరా వెళ్ళు. ఓకే అన్నా, నేను పట్టుకొస్తా. గుడ్లు కాయమంటాడా ఏంటి? ఏనుగుతో పనిచేయాలన్నదే అగ్రిమెంట్. ఎందుకు దున్నపోతున్నాడు? దున్నపోతా ఇది అడివేనుగు. ఇది అడవి ఏనుగా? అవును, కపాలకి డూపట బాపడే చెప్పాడు. దీన్ని తీసుకెళ్లి మాణిక్యం ముందు నిలబెడితే మాణిక్యం మీద బాపడు కూర్చుని దీన్ని మాణిక్యం చేత గుద్దించి గుద్దించి ప్రాక్టీస్ చేయించి మాణిక్యాన్ని గుమ్కిగా మారుస్తారట. మాణిక్యానికి భయపడి ఇది అడవిలోకి పారిపోతుందట. అవునన్నా, ఏనుగు భయపడి దున్నపోతు పారిపోతుందిగా. బాబన్న హుండీ నీతో చెప్పాలట. ఏంట్రా? చెప్పరా హుండీ. కపాలిని తీసుకొచ్చానన్నా. రా కపాలి. ఎదురింటి కుట్టినోడా, మాట మార్చి మాట్లాడే టెక్నాలజీ నా దగ్గరే చూపిస్తున్నావా? ఆ చెట్టు కట్టు. సరే అన్నా. రే మణికి వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ముందుకెళ్ళరా. బార్గే వెళ్ళరా, వెళ్ళు. అంతే అంతే, వెళ్ళు వెళ్ళు, కుద్దు అడిగో. అంతే అంతే, వెళ్ళు వెళ్ళు, బార్గే వెళ్ళు, పో. దున్నపోతే గెలిచింది, మనం ఊరికి పోతున్నాం. అరే కొంటే కోణంగి, మౌత్ కంట్రోల్ ఎప్పుడు నేర్చుకుంటావురా? నెక్స్ట్ ఏం ప్లాను? ముందుకెళ్ళు, వెళ్ళి గుద్దురా. బార్గే అన్నా, ఒక చిన్న డౌట్. ఏంటి? ఎందుకన్నా కంబలి కప్పుకొని వంగున్నావు? ఏనుగు చూపుకి కంబలి కప్పుకొని వంగుంటే
నేను గున్నేనుగులా కనిపిస్తానట. ఓ, అయితే ఇంకా వంగితే అండర్వేర్ చిరుగుద్దు. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వస్తున్నారేమో పోయి చూడరా. అయ్యో, షూటింగ్లకి, పెళ్లిళ్ళకి, తిరునాళ్ళకి, కుంభాభిషేకాలకి హాయిగా తిరుగుతున్న ఏనుగుని సడన్ గా గుంకిగా మారమంటే ఎలా మారుతుంది? అది గుంకిగా మారుతుందో లేదో తెలియదు కానీ నేను గూనోడిగా మారిపోయిట్టున్నాను. మళ్ళీ ఏమైందా? అమ్మా, అది కదలదురా అయ్యా. అంతే బర్గే వెళ్ళు వెళ్ళి గుద్దు. అయ్యో, లవ్ ఏవేవో పనులు చేయిస్తుందంటారు. ఈ మధ్య ఒంగోబెట్టి కంబళి కూడా కప్పుతుందా? అయ్యయ్యో అన్నా ఎవ్వరు రావట్లేదన్నా. అయ్యయ్యో, ఊళ్ళో ఉన్నవాడు ఎవడైనా కాలు మడుచుకోవడానికి వచ్చినా నేను కాళ్ళు ఎత్తుకుని నిలబడదాం అనుకున్నాను. అది కూడా కుదిరట్లేదే. నవ్వొస్తుందా? వచ్చి ఒంగు నిలబడు, అప్పుడు తెలుస్తుంది. వెనక్కి కాదురా ముందుకి వెళ్ళు. అది ముర్రో అని ఏడుస్తోందిరా, వదిలేయరా. నోరు లేని జీవాన్ని హింసిస్తున్నావు కదరా. పగలంతా కింద ఒంగు పెడుతున్నాడు, రాత్రి అయితే పైన కూర్చోబెడుతున్నాడు. ఈ ప్రేమ అనేది కనిపెట్టిన కొడుకు నా చేతికి చిక్కాడంటే వాణ్ణి కత్తికోకుండా నరికేస్తాను. సరే, కళ్ళు మూసుకొని కునుకేయడానికి ట్రై చేద్దాం. అన్నా అన్నా మ్మ్. ఒక చిన్న సందేహం అన్నా. మిడ్ నైట్ లో సందేహమా? ఏంటబ్బాయ్? ప్రేమ తప్ప అన్నా? ఒకడు లవ్ చేస్తున్నందుకే ఎన్ని పాటలు పడుతున్నావు. నువ్వు మొదలెట్టవా? ప్రేమ తప్పా అంట. మా అల్లుడు ఏదో తెలియక లవ్ చేశాడు. క్షమించండి అయ్యా. క్షమించండి అయ్యా. ఈ ఊరే మిమ్మల్ని దైవంగా గుర్తిందిరా. అయ్యా, అయ్యా. దొరికితే నా తలే పగలు కొడతారనమాట. ఏంటి బట్టలు తడిచినట్టున్నాయి? అది మనకు రొటీన్ అయిపోయిందిలే. దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రతి నిమిషం భయపడే బతకాల్సి వస్తుంది. మా అబ్బాయి ఏ ముహూర్తంలో కన్నాడో ఏంటో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కనపట్లేదే. బాబా, బాబన్నా ఉండి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? పగటికి వెళ్ళ నిజం కాబోతుందా? తొందరపడ్డా నేను చేయకండి. అన్నిటికీ నేనే క్షమాపణ అడుగుతున్నాను. మంది కోసం మీరు క్షమాపణ అడుగుతున్నారే ఏంటయ్యా మీరు? అక్కడ 3 ఎకరాల ఏరుశనగ పంట నాశనం చేసింది, దాని వదలమంటారే? పంది కూడా ఒక జీవమే కదా. అయ్యా, ఒక పంది మీద నా జాలి పడుతున్నారు. చూస్తుండండి, మీ మంచి మనసుకి మీరు పైకి వెళ్ళిపోతారు. ఆ పందిని కొట్టి చంపే వరకు వదలకూడదు. పదండ్రా. పైకి వెళ్తానా? పైకి వెళ్ళడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. తారీఖు చూసి చెప్పండి రా. తమ్ముడు, తొందరగా తారీఖు చెప్పమ్మా. ఏంటయ్యా ఈ దారమ్మట? ఏనుగు మందులు తీసుకెళ్తాం అండి. ఏమైంది? ఊరొదులు ఊరెళ్తే మనుషులకు జలుబు వస్తుంది, అలాగే ఏనుగు గిలుపు వచ్చింది. అంతే కదా. సరే రండి, వచ్చి ఏడిగా కాఫీ టీ తాగెళ్తారు కానీ. కాఫీలు టీలు వద్దండి, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి, తాగి వెళ్తాం. కూర్చోండి. సింగే రండి రండి, మంచినీళ్ళు పట్టురామ్మా. కూర్చోండి. దండాలయ్యా. బాగున్నారా? కూర్చోండి. బాగున్నా. కూర్చో బాబు. మా వాళ్ళన్ని సరిగ్గా ఇస్తున్నారా? ఇస్తున్నారయ్యా. దండాలయ్యా. వాళ్ళని తరవడానికి వచ్చింది మీరేనయ్యా? ఆ, అవునండి అయ్యా. ఎవరు వీళ్ళంతా కొత్తగా ఉన్నారే? ఇతను ధర్మరాజు కృష్ణగిరి నాయకుడు, ఇతను మావుళ్ళయ్య రత్నగిరి నాయకుడు. మాణిక్యానికి ఏమైంది? ఏం లేదు, బానే ఉన్నాడు. ఇతను మావుళ్ళయ్య. బాపా, బాపా నీళ్లు. ఏ విషయం అయినా సరే అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం అండి. మొత్తంగా చెప్పాలి అంటే ఈ దేవగిరి, కృష్ణగిరి, రత్నగిరి ఈ 3 కూటమి గ్రామాలు. అయ్యా, కూటమి గ్రామాలంటే? కూటమి గ్రామాలంటే ఎవరికి వేరే వేరే భూములు ఉండవు. అందరం కలిసే వ్యవసాయం చేసుకుంటాం. 3 గ్రామాల వాళ్ళం వచ్చే ఆదాయాన్ని అయ్యగారికి ఇచ్చి పెడతాం. ఎవరింట్లోనైనా శుభకార్యం వస్తే తీసుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా 3 గ్రామాల ప్రజలు ఎక్కడ అప్పు తీసుకోరు, సంబంధాలు చేసుకోరు.
అలా అయితే మీ ఊరు పిల్లను వేరొక ఊరికి ఇవ్వరు, వేరే ఊరు సంబంధం మీరు చేసుకోరు అన్నమాట కదా. ఏంటయ్యా ఇంకా ఈ ఊరు గురించి తెలుసుకోలేదా? బయట నుంచి వచ్చిన వాళ్ళు మా అలవాట్లన్నీ పద్ధతుల్ని పూర్తిగా అర్థం చేసుకోను లేరు, నేర్చుకోను లేరు. అయ్యా ఇది ఏడాది రెండేళ్ల విషయం కాదు, 200 ఏళ్ల చరిత్ర. కొన్ని తరాలుగా ఇలాగే సాగిపోతోంది. మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి మా ఇంటి ఆడవాళ్ళ చీరగట్టు కూడా మార్చకుండా ఇలాగే బతుకుతున్నాం. కొత్తగా వచ్చే ఎవరి కోసమో ఈ పద్ధతుల్ని మార్చుకోలేము, మేము మారము. అయ్యా వచ్చేదారిలో చూసుంటారే, పోస్టర్లు పార్టీ జెండాలు ఏవి ఉండవు. డబ్బు కోసమే ఎవరి దగ్గర చేజార్చి నించోమయ్యా. అయ్యా మాకు డబ్బు దశకం మీద పెద్ద ఆశ లేదయ్యా. ఈ అడవి మా కట్టుబాట్లే మాకు పెద్ద ఆస్తి. అయ్యా అబ్బాయి